మంచిగా అయింది గట్లనే కావాలి. లేకుంటే కళ్ళు నెత్తికెక్కి అన్నం పెట్టే రైతన్నని అవమానిస్తారా? ప్యాంట్ వేసుకరాపో అని 10 మందిలో పలసగా చేస్తారా? దేని గురించి ఇంత గరమైతున్నా అనుకుంటుర్రా? గదే 3 వద్దుల కింద ఓ రైతు దోతి కట్టుకొని బెంగళూరులో కొడుకుతోని కలిసి ఓ షాపింగ్ మాల్లకు పోతే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు కదా. దోతితోని లోపలికి రావద్దని రూల్స్ మాట్లాడి రుబాబ్ చూపించారు కదా. తప్పుడు కథలు పడ్డ ఆ మాల్కు తాళం పడే వరకల్లా నేనే కాదు చాలా మంది కూడా మంచిగా అయింది, బల్బ్ అనుగుతుంది ఇప్పుడు అనుకుంటా మాట్లాడుకోబట్టిర్రు. బెంగళూరులున్న జీటీ మాల్ల ఫకీరప్ప అనే ఓ రైతు దోతి కట్టుకొని వచ్చినందుకు మాలకు రానియకు ఆపిన ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది కదా. ఆ ముచ్చట మీద రైతు సంఘాలు కూడా సీరియస్ అయినాయి. ఓనర్లు క్షమాపణలు చెప్పకుంటే వేలాది మంది రైతులం పంచే దోతిలు కట్టుకొని వచ్చి మాల్ను ముట్టడిస్తామని వార్నింగ్లు ఇచ్చిర్రు. దాంతో ఓనర్లు దిగొచ్చి ఆ రైతుకు శాల్వా కప్పి సన్మానం చేసి తప్పైంది ఇంకోసారి గిసొంటి కాకుండా చూసుకుంటామని చెప్పిర్రు. బీజేపీ లీడర్లు బిగ్గర్ గానే ఫైటింగ్ చేసుడుతోటి కాంగ్రెస్ సర్కార్ కన్లెర్ర చేసి యాక్షన్ తీసుకునే పనులు ముంగటేసుకుంది. కర్ణాటక అసెంబ్లీలో కూడా కయ్యం లేసే వరకల్లా 7 రోజులు మాల్ను మూసేస్తున్నామని మంత్రి సురేష్ చెప్పుకొచ్చిండట. అంతకంటే ముందే మాల్ ఓనరు సెక్యూరిటీ గార్డుల మీద కేసు కూడా బుక్ చేసిరట. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఈ షాపింగ్ మాల్ ను సీజ్ చేసి 7 రోజుల దాకా ఎవ్వరు తెరవద్దని తాళమేసి లక్క గుద్దిపోయిర్రు. అయితే తాళం వేస్తందుకు వేరే కారణం ఉందని కూడా వస్తుంది. షాపింగ్ మాల్ వాళ్ళు 1,78,00,000 ట్యాక్స్ కట్టలేదు, అందుకే గిట్లా తాళం వేసినామని కార్పొరేషన్ ఆఫీసర్లు చెప్తుర్రు. నోటీసులు పంపినా కూడా పన్ను కట్టకపోయే వరకల్లా ఇగో ఇట్లా తాళం వేసినామని అంటుర్రు. ఇక చూడుర్రి, అన్నదాతల్ని అవమానించుడు మస్తు తెలుసు గాని పన్ను కట్టే సోయి లేదా ఇళ్లకు అనుకుంటా ఇంకింత గరమైతుర్రు. ఇది చూసినాక జనాలిగా మెట్రో ఏమంటూ వచ్చిందో గాని రీల్స్ చేయనీకే, డాన్సులు చేయనీకే, షూటింగ్లకు, కోట్లాటలకు అదే పెద్ద అడ్డ అయిపోయింది కదా. ట్రాఫిక్ లో ఇరికి తక్లీఫ్ కాకుండా ఇళ్లకు జల్దీ చేరేటట్టు సర్కార్ గీ ఉపాయం చేస్తే కొందరు దాన్ని గీ తీర్లా వాడుతుర్రు. ఇవన్నీ ఒక ఎత్తు అంటే ఇప్పుడు ఇది ఇంకో ఎత్తు. ఆఖరికి మెట్రోను కూడా బ్యూటీ పార్లర్ చేసేసారు కదా గీ బ్యూటీలు. ఏం కాలం ఇది. ఆహా సరిపోయిందమ్మా, మంచి మంచి కట్టుబాట్లు దొందే లావు సక్క పని చేస్తురు కదా అమ్మలు. పాపం ఇంకేడ జాగ దొరకలేనట్టుందో, లేకుంటే ఈడవాళ్ళు అడుగుతారనో మళ్ళా గీ ధైర్యం చేసిర్రు. ఇవాళ రేపు కొందరు ఆడవిల్లలు తిండి లేకుంటున్నాయి ఉంటుర్రేమో గాని మేకప్ లేకుంటున్నైతే నిమిషం ఉంటలే. ఇక బయటకెళ్తేనైతే ముఖానికి పెయింటింగ్ కొట్టుకొని అడుగు బయట పెడతలేరు. అగో ఆ తీర్ల వాడుతుర్రు ఇప్పటి పోరలు మేకప్ ను. ఢిల్లీ మెట్రోలా పొద్దుగల గీ దర్శనం అయింది కొందరికి. మళ్ళీ ఇండ్లగిన జాగలేదో లేకుంటే టైం సరిపోలేదో గాని మెట్రో ఎక్కినాక పుర్సాతుగా కూర్చొని గీ పని ముంగటేసుకుర్రు. గిట్లనే పొద్దుగాల షిఫ్ట్ కని ఆఫీసులకి వెళ్ళినోళ్ళ దాంట్లో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇవాళ రేపు ఆడవిల్లలు గిట్ల మోపైతుర్రు. ఏం చేస్తాం పాటు, బాయ్ ఫ్రెండ్ లేకుంటేనైనా ఉంటుర్రేమో గాని మేకప్ లేకుంటేనైతే బతుకుతలేరు అనుకుంటే ఎక్కిరిస్తుర్రు. ఇది చూసినాక ఏం చేస్తాం, మెట్రోనే అన్నిటికీ అడ్డా అయినాక ఇంకా రేపు ఏమేం కార్యాలు ముంగటేసుకుంటారో ఏందో పో.